అందరికీ నమస్కారం. "தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமலத்து இளனை மேல்கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ ஆன்றிச்செவிடோ ஆனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுண்டன் என்றென்று నామం పలవం నవింద్రేలోరెంబవై. స్వచ్ఛమైన రత్నాలతో నిర్మించిన మేడలో చుట్టూ మంగళదీపాలు వెలుగుతుండగా అగరధూప పరిమళాలు గుబాళిస్తుంటే మెత్తని హంసతూలికా తలుపు మీద నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, నీ రత్నాల తలుపులు గడియం తీసి బయటకు రావమ్మా. ఇంత పిలిచిన లోపల ఉన్న గోపమ్మ తలుపు తీయకపోయేసరికి బయట ఉన్న గోపికమ్మలు ఆమె తల్లితో ఇట్లా మాట్లాడుతున్నారు. ఓ అత్తమ్మ, నీ కూతుర్ని కొంచెం నిద్ర లేపవా? ఏం ఏం అత్తమ్మ, నీ కూతురు ఏమైనా మూగదా, లేక చెవిటిదా, లేక బాగా అలసిపోయి నిద్రపోతుందా? లేకపోతే ఎవరైనా మంత్రం వేసి గాఢ నిద్రపోయేలా చేయలేదు కదా? ఆశ్చర్యకరమైన చేష్టలు చేసే ఆ శ్రీకృష్ణుడిని లక్ష్మీపతి అయిన మాధవుడు ఆ వైకుంఠనాథుని నామాలను మేము గొంతెత్తి పాడుతున్నాం. అది వినైనా ఆమె నిద్ర లేవాలి కదా, మరి ఇంకా లేవదేంటి అంటూ వాళ్ళ తల్లిని అడుగుతున్నారు. ఇక్కడ మణిమేడ అంటే మన హృదయానికి సంకేతం. భగవంతుని నామస్మరణ అనే దీపం హృదయంలో వెలిగినప్పుడు అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. భగవంతుని దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు, తోటి భక్తులతో కలిసి వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు ఏ కారణంగానైనా రాము అని అన్నా వారిని ప్రేమతో మేల్కొల్పి వెంట తీసుకెళ్ళాలి. ఇదే గోదాదేవి ఈ పాసురం ద్వారా మనకిస్తున్న